శ్రీమాత్రే నమ. శ్రీ గురుభ్యో నమ. దేవీ శరన్నవరాత్రులలో ఈరోజు 5వ రోజు. అమ్మవారు మహాలక్ష్మీ స్వరూపంగా మనందరికీ కూడా దివ్య దర్శనాన్ని అందజేస్తారు. అదేవిధంగా ఈరోజు అమ్మవారి గురించి ఒక్క నిమిషంలో వివరం చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఈవిడ ఇక్కడ పెట్టిన ఈ పువ్వులు తామర పువ్వులు అంటే వీటిని పంకజ పుష్పములు అంటారు. పంకము అంటే బురద, జా అంటే పుట్టుట. అంటే ఇది మన తత్వజ్ఞానానికి కూడా ఎంతో ఎంతో విశేషమైనటువంటి శక్తిని అందజేస్తుందనడానికి చిన్న వివరం చెప్తున్నాను. బురదలోంచి పుట్టినటువంటి ఈ పువ్వు ఏదైతే ఉందో అమ్మవారి పాత పద్మముల నుంచి శిరఃపర్యంతము వరకు కూడా ఈ పువ్వులతోటే అలంకారయుక్తంగా చేరుతుంది. మనము ఏ విధమైనటువంటి కల్మషాలను కానీ, కష్మలాలను కానీ, తప్పులను కానీ, లేకపోతే ఏ కారణము చేతైనా చేసినటువంటి దోషములు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక బురద లాంటివి, పంకము లాంటిది. అందులోంచి పుట్టుకు వచ్చేటటువంటి జ్ఞానమే అతీతమైనటువంటిది. సత్యజ్ఞానము, ధర్మపరాయణము, ఈ రెండిటిని కూడా చెప్పేదే ఆ తల్లి. అలా బురదలోంచి పుట్టినటువంటి ఆ పువ్వు చిన్న విత్తులాగా దీపపు ఒత్తిలా ఎలా అయితే దీపము కనపడుతుందో ఆ ఒత్తిలా మొదలయ్యి పుష్పము వలె వికసిస్తుందట మన యొక్క మనస్సు కూడా. అలా పరిపూర్ణముగా మన మనస్సు కూడా వికసించి అమ్మవారి హృదయార విందము దగ్గరికి వెళ్ళటానికే ఈ యొక్క పూర్తి వివరాన్ని మీకు చెప్పాను. అదేవిధంగా మనము కూడా ఆ పంకజ పుష్పము అనగా తామర పువ్వు ఎలా అయితే వికసించి అమ్మవారు దాని యందు నివసితమై ఉంటుందో అంత సహృదయాన్ని, అటువంటి ధర్మకార్యాలని కూడా మీరందరూ చెయ్యాలని చెప్పి ఆ అమ్మ తరపున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దీనితో పాటుగా మీ అందరికీ వృత్తి, వ్యాపార, ఉద్యోగ, వ్యవసాయ రీత్యా ఏ రంగాలలో ఉన్నారో అన్ని రంగాలలో కూడా ఆ తల్లి కటాక్షముతో దినదినాభివృద్ధి కలగాలని, మీ ఇంటి యందు ఎప్పుడూ అష్టలక్ష్ములు తాండవం చెయ్యాలని, దారిద్ర్యలక్ష్మి నాశనము అయ్యి దాని వలన ఉపవేతయుక్తకమైనటువంటి ధర్మపరాయణమైనటువంటి సకల కర్మలు కూడా అమ్మ దగ్గరతో చేయాలని చెప్పి మీ అందరి తరపున అమ్మను కోరుకుంటూ శ్రీమాత్రే నమః. మీ భరద్వాజ శర్మ. స్వస్తి.